నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యాక్సియం 4 మిషన్ విజయవంతం. సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న శుభాంశు శుక్లా బృందం. గగన్యాన్ వైపు ఇదో మరో మైలురాయన్న ప్రధాని మోదీ. రోదస్ యాత్ర విజయవంతంపై సర్వత్రా హర్షం. పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడన్న సీఎం. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు. త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రీజనల్ స్పోక్స్ సెంటర్లు. కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశం. మద్యం కేసులో మిథున్ రెడ్డికి హైకోర్టులో చొక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం. యెమెన్లో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా. ఫలిస్తున్న విదేశాంగ శాఖ యత్నాలు. యాక్సియం 4 మిషన్ విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. మొత్తం 20 రోజుల రోదస్ యాత్రలో భాగంగా 18 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుక్లా బృందం గడిపింది. మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరంలో దిగింది. వైద్య పరీక్షల అనంతరం వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. స్పేస్ క్రాఫ్ట్ నేల నుంచి 5.7 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు స్థిరీకరణ పారాచూట్లు విచ్చుకున్నాయి. 2 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్లు విచ్చుకుని వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి. అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నైలాన్ కెవ్లర్లతో తయారు చేసిన పారాచూట్లను వినియోగించారు. మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా శాన్ డియాగో తీరంలో డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. వెంటనే స్పేస్ క్రాఫ్ట్ వద్దకు స్పీడ్ బోట్లలో చేరుకున్న స్పేస్ ఎక్స్ సిబ్బంది వ్యోమనౌకను షానన్ నౌకలోనికి ఎక్కించారు. వ్యోమగామి పెగ్గీ విట్సన్ తొలుత బయటకు వచ్చారు. తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నవ్వుతూ బయటకు వచ్చారు. ఆ తర్వాత స్లావోజ్ ఉజ్నాకిస్కి, విస్నియోస్కి, టిబర్ కపులు బయటకు వచ్చారు. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విట్సన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యోమగాములకు నౌకలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. We copy 1,000 meters. Great visual confirmation as well as those comms that the 4 main parachutes have deployed. Again, we are going to be slow. శుభాంశుతో పాటు మిగిలిన 3 వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసం వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా జూన్ 25న రోదస్లోకి వెళ్లిన శుక్లా బృందం సుమారు 60 పరిశోధనలు నిర్వహించింది. 20 రోజుల అంతరిక్ష యాత్రను ముగించుకుని భూమిపైకి వచ్చింది. Flashing down, and then we are washing down the hatch area. Again, just preparing for the vehicle's side hatch to be opened. Getting some of that salt water off, maybe some of that plasma from reentry off. Right, all nominal processes to ensure that that crew can safely egress the vehicle, but also that ground personnel are safely protected while handling the spacecraft and crew as well. So at this point, we can see SpaceX personnel positioning themselves to support in this, as well as the spacecraft making final approaches to that upper landing pad for crew to egress the vehicle. Seats automatically rotate to 26 degrees, which we just saw there, to keep the crew within acceptable G limits for entry and landing. And excellent view. Great view. Drogue parachutes are deployed.
View looking forward. Stroke descent rate nominal. శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమిపైకి తిరిగి చేరుకోవడంతో ఆయన తల్లిదండ్రులు బంధువులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. లక్నోలో ల్యాండింగ్ను లైవ్లో చూసిన వారంతా చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆనంద భాష్పాలు కళ్ళ నుంచి రాలుతుండగా కేక్ కట్ చేసి అందరితో పంచుకున్నారు. ईश्वर से प्रार्थना करते हैं कि वही सब कुछ ले आवे, यही हमारे लिए बड़ी। क्वेश्चन पूछ रहे हो, आप कुछ नया पूछो, मैं नया बता दूं। जी बिल्कुल बिल्कुल बिल्कुल, आई एम सो हैप्पी दैट प्राइम मिनिस्टर ने बधाई दी है एंड उन्होंने काम ही ऐसा किया है कि वो सबकी बधाइयों को डिजर्व करते हैं एंड वी वर ऑल्सो वेटिंग फॉर इट कि वो जल्दी से लैंड करें और अपना डॉकआउट करके उसके बाहर निकले कूप से एंड ही हैज डन दैट एंड वी आर सो रिलैक्स्ड एंड हैप्पी. శుక్లా రాకపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక అంతరిక్ష యాత్ర నుంచి భూమికి తిరిగొచ్చిన శుక్లాను యావత్ దేశంతో పాటు తాను స్వాగతిస్తున్నానని ప్రధాని పోస్ట్ చేశారు. అంకిత భావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు కోట్లాది కలలకు ప్రేరణగా నిలిచారని మోదీ తెలిపారు. భారత్ చేపట్టబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ వైపు ఇదో మైలురాయిని సూచిస్తుందని వివరించారు. ఐఎస్ఎస్ యాత్ర యావత్ ప్రపంచం గర్వించాల్సిన విషయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ చేయని ప్రయోగాలు అంతరిక్షంలో చేసినట్లు చెప్పారు. మానవాళికి ప్రయోజనకరంగా ఉండే ప్రయోగాలు జరిపినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత్ విశ్వబంధు మాదిరిగా తనదైన పాత్ర పోషిస్తోందన్నారు. విశ్వబంధు రూపంలో శుభాంశు యాత్ర విజయవంతంగా పూర్తి చేశారని, అంతరిక్షంలో భారత్ తన స్థానం మరింత సుస్థిరం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. Congratulations, ISRO. And Bharat has today truly found an enduring space in the world of space. It's a moment of pride for the whole world and a moment of glory for India as one of her illustrious sons returns back after accomplishing a successful voyage and after having conducted some of the very vital life-bearing experiments never done before. And therefore, as I said, today indeed Bharat has found an enduring space in the world of space. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ భేటీ సాయంత్రం 6 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్తో భేటీ అయిన ముఖ్యమంత్రి రాయలసీమలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుపై ఆయనతో చర్చించారు. బెంగళూరు దగ్గరున్న లేపాక్షి ప్రాంతాన్ని పరిశీలించాలని కోరారు. నీతి ఆయోగ్ నుంచి పూర్తి సహకారం కావాలని సారస్వత్ను సీఎం కోరారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో ఢిల్లీ మెట్రో రైలు ఎండీ వికాస్ సమావేశమయ్యారు. విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. విజయవాడ, విశాఖ మెట్రో డిపిఆర్లో మార్పులకు సహకరించాలని సీఎం వికాస్ను కోరారు. అనంతరం ఢిల్లీలోని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ, ప్రధాని సంగ్రహాలయాన్ని సీఎం సందర్శించారు. సంగ్రహాలయ ఏర్పాటు వివరాలను ఇన్ఛార్జ్ నృపేంద్ర మిశ్రా చంద్రబాబుకు వివరించారు. కాసేపట్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పివి జీవితం, వారసత్వంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్ విభాగాల్లో 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, జీసీసీ, డేటా సెంటర్లపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. వేగవంతంగా కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రీజనల్ స్పోక్స్ సెంటర్లు రానున్నాయని స్పష్టం చేశారు. మనమిత్ర సేవలు మరింత సులభతరంగా అందేలా చూడాలని అధికారులను సూచించారు. మద్యం కేసు నిందితులకు ఈ నెల 23 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నిందితులకు నేటితో రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు వర్చువల్గా కోర్టుకు హాజరుపరిచారు. గుంటూరు జిల్లా జైలు నుంచి 2 నిందితుల్ని, విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని వర్చువల్గా హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కేసు ఉన్న ప్రస్తుత దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, దీనిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. ముడుపులందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారన్నారు. కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు 3,500 కోట్ల నష్టం జరిగిందని, ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని వాదించారు. మద్యం కుంభకోణానికి వ్యూహరచన చేసిన నాటి నుంచి దానిని అమలు చేసే వరకు మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా వ్యవహరించారంటూ సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. అందుకు ఆధారాలు లభించాయన్నారు. ముడుపుల సొమ్ము 5 కోట్లు డెకార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలో జమయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనకు నేర చరిత్ర ఉందని, 8 కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ముడుపుల సొమ్ము అంతిమంగా ఎక్కడికి చేరిందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో పిటిషనర్కు సంబంధం లేదని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదించారు. PLR ప్రాజెక్ట్స్ సంస్థలో మిథున్ రెడ్డి డైరెక్టర్ కాదని, డెకార్డ్ లాజిస్టిక్స్ సంస్థ నుంచి PLR సంస్థకు వచ్చిన 5 కోట్లను తిరిగి ఆ సంస్థకే చెల్లించారన్నారు. ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం మినహా పిటిషనర్ నేరానికి పాల్పడ్డారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవల తీర్పు రిజర్వ్ చేసి నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించలేదు. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా మెరిట్ ప్రాతిపదికన పరిశీలించి మళ్లీ నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది. దీంతో కేసును మళ్లీ విచారించిన హైకోర్టు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ఓటరు జాతీయ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR నిర్వహించనున్న నేపథ్యంలో CECకి తెలుగుదేశం పార్టీ 7 సూచనలు చేసింది. ఢిల్లీలో CECని కలిసిన టీడీపీ నేతల బృందం ఈ మేరకు పార్టీ తరపున వినతిపత్రాన్ని అందించింది. SIRను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధ్రువపత్రాల విషయంతో పాటు ఓట్ల తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది. SIR వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని, ఎవరి ఓట్లను తొలగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని టీడీపీ నేతల బృందం వెల్లడించింది. ఓట్స్ని యాడ్ చేయడం కానీ, డిలీషన్స్ కానీ, మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఇలా ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తే మరింత సులభతరంగా ఉంటుందని మేము సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు సమ్మతించారు. దానికి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందో వచ్చే కొన్ని నెలల్లో దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడా కూడా ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 4 ఆఫీసులు తిరిగి ఇబ్బంది పడకుండా ఎంత సులభతరంగా జరిగితే అంత సులభతరంగా జరిగే విధంగా చెయ్యాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది. ఎవరిని కూడా దీంట్లో ఎంత మ్యాక్సిమం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అన్ని ఆధారాలతో కూడా చేసి వారిని ఎన్రోల్ చేయడానికి మా ప్రయత్నం, కానీ ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయడానికి మా ప్రయత్నం కాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. వారు కూడా అదే చెప్పారు. మేము ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రయత్నించము, అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎక్కడైతే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయో అవి మాత్రం అవి మాత్రం తీసేదానికి మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పారు. ఓటర్ లిస్ట్ నుంచి పేరు వెళ్ళిపోతే కనుక సిటిజన్షిప్ పోతుందనే అపోహ, అటువంటి అపోహలకి తావివ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరాం. తప్పకుండా అలాగే చేస్తాము, అలాగే అటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా వారు మాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ డెత్ సర్టిఫికెట్ల మీద, బర్త్ సర్టిఫికెట్ల మీద తొలగిస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఉద్దేశం అది అన్నది ఏదైతే పబ్లిక్లో ఉందో దాన్ని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ ఒకటే, మాకు ఆధార్తోనే మేము పరిగణన తీసుకోవట్లేదు, దానివల్ల ఎక్కువ మంది తొలగిచ్చేస్తున్నారని అపోహ కూడా చాలామంది ఉంది. ఆ పాయింట్ మీద మేము మాట్లాడినప్పుడు ఆధార్ ఒకటే కాదు, సుమారు 11 పద్ధతుల్లో మేము వాళ్ళ డెత్ కానీ బర్త్ కానీ వెరిఫై చేస్తున్నాం. సో ఇందులో ఖచ్చితంగా ఒకటి ఈ 11లో ఒక పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది, ఎక్కడ ఫిట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతృప్తినిచ్చింది. మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించి అది రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే జిల్లాలు విడిచిపెట్టి ఇంకో జిల్లాలకు వచ్చినప్పుడు కానీ వారికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, వారికి ఎక్కడ ఓటు ఉండాలి, ఎన్ని రోజులు ఉంటే వారికి అక్కడ ఆ ప్రదేశంలో ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్లో ఉంటుందా అన్న దాని మీద కూడా వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడం జరిగింది.
కడప జిల్లా జంబలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలిలో డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. నిన్న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్న క్రమంలో గండికోట ప్రాంతంలో యువతి మృతదేహాన్ని గమనించామని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పిన విద్యార్థిని లోకేష్ అనే యువకుడితో కలిసి బైక్పై గండికోటకి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఉదయం వెళ్లేటప్పుడు బైక్పై ఇద్దరు ఉండగా తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం లోకేష్ ఒక్కడే ఉండటంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు లోకేష్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా లోకేష్ ప్రేమించమని తమ అమ్మాయి వెంట పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. లోకేష్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. నిన్న ఈవినింగ్ పొద్దుటూరులో ఒక గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తున్న క్రమంలో ఈరోజు గండికోట ప్రాంతంలో అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు ట్రేస్ అవుట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. మృతి గల కారణాలు ఇంకా మనకు తెలియరాలేదు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏవైనా విషయాలు ఏవైనా ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియజేయడం జరిగింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో హత్య కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై బాధిత వర్గం దాడికి యత్నించింది. సిఐ సురేష్పై దాడికి ప్రయత్నించిన గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. భూక్య మంగ్యా నాయక్ను అతని తండ్రి వెంకటేశ్వర నాయక్ హత్య చేశాడు. కుమారుడి మృతిపై వెంకటేశ్వర నాయక్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొర్రెలు మేకలను దొంగతనంగా అమ్ముకుంటున్నాడని కుమారుణ్ణి తండ్రి హత్య చేశాడని ఆరోపణలున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా నిందితుడిని పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో వెంకటేశ్వర నాయక్పై బాధిత వర్గం బంధువులు దాడికి ప్రయత్నించారు. వెంకటేశ్వర నాయక్పై దాడిని పోలీసులు అడ్డుకోవడంతో మృతుని బంధువులు తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. 2006లో నా వివాహం అయింది. మాకిద్దరు పిల్లలు పుట్టారు. 3 నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు. పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా, వాడి కోసం నేను కేసు పెట్టా. పిల్లగాడి కోసం కేసు పెట్టి నన్ను స్టేషన్కి నడిపిస్తే నువ్వు ఉండవు, నా కొడుకు కోసం నువ్వు రాకూడదు, దూరం నుంచి నీ కొడుకు అగబడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త. నా కొడుకు తీసుకెళ్దామని మళ్ళీ వచ్చా నేను. దానికి బట్టి గతి నీకు పట్టిద్ది, కొడుకు వదిలిపెట్టి పోతే నువ్వు బతికిపోతావన్నాడు. వదిలేసి ఇంక వెళ్ళిపోయా. దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా స్వయాన్ని చంపాడు, తన్ని కూడా చంపేసిండు. తనకు చంపేసిన 3 సంవత్సరాలకే మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు. టోటల్గా ఎంతమంది చంపాడు? 5గురిని చంపాడు. నేను నా కంటికి కూడా అగబడలేదు సార్. నా బిడ్డకు చూసే అదృష్టం కూడా లేదు. భూక్య వెంకటేశ్వర నాయక్ మొదటి భార్య సంతానమైన మంగ్యా నాయక్ 3వ తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి ప్రమీలపై ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది ఎర్రపాలెం గ్రామ పొలాల్లో శవమును ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పూడ్చిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మారావు గారి చేత శవ పంచనామా నిర్వహించడం జరుగుతుంది. స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు నందు తెలియాల్సి ఉంది. ముద్దాయి గతంలో కూడా 2014 సంవత్సరంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ తల్లిని కూడా చంపినట్టుగా గతంలో కూడా నేర చరిత్ర ఉంది అతనికి. రీసెంట్గా 2024లో కూడా ఒక కేసు అతనిపై నమోదై ఉంది, ఒక హత్య కేసు నమోదై ఉంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలాలనే ఇప్పుడు దేశం అనుభవిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం పివి మ్యూజియంలో నిర్వహించిన పీఎం లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ప్రసంగించారు. పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడన్న చంద్రబాబు ప్రధానిగా లైసెన్స్ రాజ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చారని కితాబిచ్చారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపారని గుర్తు చేశారు. పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి గొప్ప గేమ్ చేంజర్గా మారాయని కొనియాడారు. He recognized that the crisis was an opportunity and realized that India needed bold economic reforms. He went ahead and launched the economic reforms, launched the historic economic reforms, that is in 1991. He has changed the future of India. We are all here today
we are enjoying the benefits of his economic reforms, the fruits of his reforms. According to me, is a game changer. China Deng Xiaoping was respected in that angle. India's Deng Xiaoping, P.V. Narasimha Rao, nobody can forget his contribution for the nation. It is important to note that he was heading a minority government, not a comfortable government. To bring in bold reform, political consensus is required. Because of his political acumen, he was able to convince all stakeholders and bring consensus across all political parties beyond their political ideologies. That is the greatest achievement P.V. Narasimha Rao garu was able to achieve. I really compliment him. మరికొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కాల్సిన కేరళ నర్స్ నిమిషప్రియకు తాత్కాలికంగా ఊరట లభించింది. రేపు అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను ఎంఎన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష తాత్కాలికంగా నిలిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం రేపు అమలు కావలసిన ఉరిశిక్షను ఎంఎన్ ప్రభుత్వం వాయిదా వేసింది. మృతుడి కుటుంబంతో పాటు బాధితురాలి కుటుంబం మధ్య ఆమోదయోగ్య పరిష్కార సాధనకు మరింత సమయం కోరగా ఎంఎన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ కేసు సున్నితమైన అంశాలతో కూడుకున్నప్పటికీ ఎంఎన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల కారణంగా నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడినట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో బాధితురాలు నిమిషప్రియకు సాయం చేసేందుకు కేంద్రం మొదటి నుంచి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంది. భారత్కు చెందిన గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూ బాకర్ అహ్మద్ యెమెన్లోని మత పెద్దలతో చర్చల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ఈ పరిణామాల నేపథ్యంలో యెమెన్కు చెందిన సూఫీ నేత షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ మృతుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో సమావేశం కానున్నారు. యెమెన్లో తన వ్యాపార భాగస్వామి హత్య కేసులో నిమిషప్రియకు ఉరిశిక్ష పడింది. 2020లో యెమెన్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించగా 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషప్రియ చివరి అప్పీల్ను తిరస్కరించింది. ప్రస్తుతం నిమిషప్రియ యెమెన్ రాజధాని సనా జైల్లో ఉంది. ఈ ప్రాంతం ఇరాన్ మద్దతున్న హూతీల ఆధీనంలో ఉంది. ఒడిశాలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళలేక నిప్పంటించుకున్న 22 ఏళ్ల విద్యార్థిని 3 రోజులుగా ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. 95% కాలిన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు మూత్రపిండాల మార్పిడి కూడా చేసినట్లు ఎయిమ్స్ భువనేశ్వర్ వైద్యులు తెలిపారు. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలలో బీఎడ్ చదువుతున్న విద్యార్థినిని ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహు లైంగికంగా వేధించాడు. దీనిపై ఆమె పలుమార్లు కళాశాల ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదు. జూలై 12న ఆమె కళాశాల ప్రాంగణంలోనే ప్రిన్సిపల్ కార్యాలయం సమీపంలోని పరిగెత్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించబోయిన మరో యువతికి 65% గాయాలవగా ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు ప్రొఫెసర్తో పాటు కళాశాల ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ను అరెస్టు చేశారు. యువతి మరణించడంతో బాలాసోర్లో నిరసనలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అభ్యంతరకర కార్టూన్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన కార్టూనిస్టు హేమంత్ మాలవియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. సామాజిక మాధ్యమాల్లో కొందరు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, ఆర్టిస్టులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ ఈ సందర్భంగా సుప్రీం మండిపడింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి కనిపిస్తోందన్న సుప్రీం భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని కార్టూనిస్టు హేమంత్ మాలవియాను హెచ్చరిస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. మళ్లీ అభ్యంతరకర పోస్టులను షేర్ చేస్తే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.